హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను మా అమ్మగారి వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా అమ్మగారికి కంటి ఆపరేషన్ అయింది, చేసేవాళ్ళు లేక నేను వచ్చాను. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ మా అమ్మగారి ఇంట్లో చేసుకుంటున్నాను. ముందుగా వేకువజామునే లేచి గుమ్మానికి పూజ చేశాను. అంటే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాము. 2 గుమ్మాలు ఉన్నాయండి. 2 గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ బయట వరిపిండితో ముగ్గు పెట్టుకున్నాను. పద్మ ముగ్గు వేసుకున్నాము. ముగ్గు వేసిన తర్వాత వెంటనే మా అమ్మ నేను తొందరగా రెడీ అయ్యి పూజ తొందరగా చేసుకోవాలని రెడీ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నెక్స్ట్ మేము రెడీ అయ్యాక పూజ గది అలంకరించుకుంటున్నాము పువ్వులతో. ఇదిగో చూడండి, మా అమ్మ వాళ్ళ పూజ గది ఇలా ఉంటుంది. ఫొటోస్ అన్నీ కొత్తగానే ఉంటాయండి. మా అమ్మ ఎప్పటికప్పుడే మారుస్తూ ఉంటుంది అవి. పూజకి పీట రెడీ చేసుకున్నాము. పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇదిగో చూడండి, మీద దీపం పెట్టాము మీదన. నెక్స్ట్ కిందన పీట వేసుకొని అక్కడ లక్ష్మీదేవిని ఫోటో పెట్టి అలంకరించుకొని కింద పూజకి సిద్ధం చేసుకుంటాము. ముందుగా దేవుడి గదిలో పూజ చేయాలి కదండి, పూజ చేస్తాము దీపాలు వెలిగించేసి. ఇది దుర్గాదేవి ఫోటో అండి. మా అమ్మ ప్రత్యేకించి శుక్రవారం దుర్గాదేవికి పూజ చేసుకుంటుంది. మా అమ్మకి దుర్గమ్మ అంటే చాలా ఇష్టం. ఇదిగో చూసారుగా, కిందన పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన అరిటాకు పెట్టి దాని మీద బియ్యం వేసుకొని బియ్యం మీద తమలపాకు పెట్టి దాని మీద మా అమ్మగారి ఇంట్లో చిన్నది వెండి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాము. నానబెట్టిన కొమ్ము శనగలు నైవేద్యంగా పెట్టాము. పరవన్నం చేసుకున్నాము. నెక్స్ట్ లడ్డు పెట్టుకున్నాం ప్రసాదంగా. వివిధ రకాల పళ్ళు అంటే యాపిల్, దానిమ్మ, జామపండు, బత్తాయి పండు, అరటిపళ్ళు. ఇదిగోండి పరవన్నం చేసి రెడీగా ఉంచుకున్నాము. అక్షింతలు కలిపి పెట్టుకున్నాము పూజకి. అమ్మవారి ఫోటో చూడండి ఎంత నిండుగా అందంగా ఉందో. ఇదిగోండి వివిధ రకాల పళ్ళు అన్నీ ఒక ప్లేట్లోనే రెడీగా పెట్టి ఉంచుకున్నాము. నెక్స్ట్ ఇవి 108 పువ్వులతో పూజ చేయడానికని ఒక ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచుకున్నాము. నెక్స్ట్ 108 గాజులు, 108 రకాల పువ్వులు, 108 చిల్లర డబ్బులు, 108 అక్షింతలతో మా అమ్మ ఎవ్రీ ఇయర్ పూజ చేస్తుంది వరలక్ష్మీదేవికి. పూజ చేసి ఆ చిల్లర డబ్బులు, గాజులు బీరువాలో ఒక దగ్గర జాగ్రత్తగా దాస్తుంది. అమ్మవారికి ఊదెత్తలు ధూపం ఇస్తుంది. ఒక గ్లాస్తో ఆవు పాలు పంచదార వేసుకొని నైవేద్యంగా పెట్టాము. మా అమ్మ ఎవ్రీ ఇయర్ పూజ ఇలానే చేస్తుందండి. మా పెరట్లో కొద్దిగా కనకాంబరాలు ఉంటే ఆ కనకాంబరాలు మా అమ్మ చిన్నగా మాల కట్టి ఇష్టమైన దుర్గాదేవి ఫోటోకి పెట్టింది. అక్షింతలు ఇదిగో చూడండి రెడీగా ఉంచుకున్నాం పూజకి. అన్నీ పూజకి సిద్ధం చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటాము. మా అమ్మకు కంటి ఆపరేషన్ అయ్యి 10 days అవుతుందండి. పూజ అవి చేయకూడదు అన్నారు, కానీ వరలక్ష్మి వ్రతం కదండి, ఏ ఆడవాళ్ళైనా ఉండలేరు. మా అమ్మ కూడా ఉండలేక పూజకి నేను అన్నీ సిద్ధం చేస్తే అప్పుడు వచ్చి పూజ చేసుకుంది. ఇదిగో హాయ్ చెప్తుంది చూడండి మా అమ్మ. మా పూజ గది చూడండి, మా అమ్మ వాళ్ళ పూజ గది. నెక్స్ట్ పూజకి చీర, జాకెట్ ముక్క, గాజులు కూడా అలంకరించుకున్నాము, రెడీగా పెట్టుకున్నాము. ఇదిగోండి చీర పర్పుల్ కలర్ లావెండర్ కలర్. చలివిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాము. మెయిన్ ఏ పూజ చేసినా ఏది ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా చలివిడి వడపప్పు బెల్లం కంపల్సరీ పెడతామండి. అదే మెయిన్ ఇంపార్టెంట్ కదండి. ఇదిగోండి ప్రసాదం అన్నీ పెట్టుకొని పూలతో అలంకరించుకొని మామిడి తోరణాలతో అలంకరించి దేవుడి గది అంతా నీట్గా రెడీ చేసుకున్నాము.
ఇదిగోండి పువ్వులు, చిల్లర డబ్బులు, గాజులు, పళ్ళు, జాకెట్ ముక్క, గాజులు, చలివిడి, వడపప్పు, అరటిపండు, చీర, నానబెట్టిన కొమ్ము శనగలు, పరమాన్నం, పాలు. ఇదిగోండి అమ్మవారి ఫోటో. అన్నీ తల్లి ముందుగా పెట్టాము. ఇప్పుడు మా అమ్మ ముందుగా పూలతో పూజ చేస్తుంది. 108 పూలతో పూజ చేసుకుంటుంది. మా అమ్మ పక్కనే మా బాబు కూడా అమ్మమ్మ నేను కూడా చేస్తాను అని పూలతో పూజ చేస్తున్నాడు. మా బాబు ఎంత బేగా పూజ అయిపోతే లడ్డు ఇస్తారా అన్నట్టు చూస్తున్నాడు. పూలతో అమ్మవారికి ప్రసాదాలకి అన్నిటికీ నీళ్లు చల్లుతుందండి మా అమ్మ. పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు హారతి ఇస్తుంది. హారతి ఇచ్చిన తర్వాత మా బాబు నేను అందరం కలిసి హారతి తీసుకుంటున్నాము. ఇప్పుడు హారతి పైన కొద్దిగా నీళ్ళు చల్లి ముందుగా దేవుడికి హారతి ఇచ్చేసి తర్వాత మా అమ్మ తీసుకుంది. తర్వాత నేను మా బాబు అందరం తీసుకున్నామండి. మా నాన్న డ్యూటీకి వెళ్ళారు, మా అన్నయ్య కూడా డ్యూటీకి వెళ్ళాడు. మా అమ్మ నేను మా బాబు మాత్రమే ఉండి ఇంట్లో పూజ చేసుకున్నాం. పూజ ఎంతో చాలా బాగా అయిందండి. ఇప్పుడు పూజ కంప్లీట్ అయింది కదండి. ఎవరికైనా తాంబూలం, ఒకరికైనా, ముగ్గురికైనా, 5గురికైనా తాంబూలం ఇస్తే బెటర్ అని తాంబూలం అమర్చుకున్నాము. తాంబూలం ఇచ్చేసాము. నెక్స్ట్ ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళాము. గుడి బయటనే గోమాత ఉంది. గోమాతకి దండం పెట్టుకొని ఎదురుగా పోతురాజు, అమ్మవారి ఎదురుగా పోతురాజు ఉన్నారు. లోపలికి వెళ్ళాము. దుర్గాదేవి గుడి అండి. ఈ దుర్గాదేవి గుడిలో మనం ఏం కోరుకున్న కోరికలు ఏమైనా సరే నెరవేరుతాయి. నాకు ఇష్టమైన అమ్మవారు దుర్గామాత అండి. ఇదిగో చూడండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో. భక్తులు అందరూ దండం పెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.